ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి. మానవుడు దేవుని ద్వారా ఈ లోకానికి వచ్చాడు. దేవుని దగ్గరకే మరలా వెళ్ళాలి. అయితే ఎలా వెళ్తున్నాం? పరిశుద్ధులుగా దేవుని దగ్గరికి వెళ్తున్నామా? లేదా దోషులుగా దేవుని దగ్గరికి వెళ్తున్నామా? నీతిమంతులుగా దేవుని దగ్గరికి వెళ్తున్నామా? లేదా పాపులుగా దేవుని దగ్గరికి వెళ్తున్నామా? దేవుడు మెచ్చిన వారుగా దేవుడి దగ్గరికి వెళ్తున్నామా? దేవుడు అసహించుకునేవారుగా దేవుని దగ్గరికి వెళ్తున్నామా? ఒకసారి ఆలోచన చేద్దామండి. మానవుడిగా ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఒక రోజున మరణించాలి. మరణించి దేవుని దగ్గరికి వెళ్ళాలి. అయితే రెండు రకాలుగా దేవుని దగ్గరికి వెళ్తారండి. ఒకటి పరిశుద్ధులుగా వెళ్తారు, మరొకటి దోషులుగా వెళ్తారు. ఒకటి నీతిమంతులుగా వెళ్తారు, మరొకటి పాపులుగా వెళ్తారు. ఒకటి దేవుడు మెచ్చిన వారుగా వెళ్తారు, మరొకటి దేవుడు అసహించుకునే వారుగా వెళ్తారండి. మరి మన జీవితం ఎలా ఉండాలి? ఎవరైతే దేవుని దగ్గరికి మరణం సమీపించాక పరిశుద్ధులుగా వెళ్తారో వారికి శ్రేష్టమైన పరలోక రాజ్యం ఉన్నదండి. ఎవరైతే మరణం సమీపించాక దేవుని దగ్గరికి దోషులుగా వెళ్తారో వారికి శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఎవరైతే మరణం సమీపించాక దేవుని దగ్గరికి నీతిమంతులుగా వెళ్తారో వారికి శ్రేష్టమైన పరలోక రాజ్యంలో బహుమతులు ఉంటాయి. ఎవరైతే మరణం సమీపించాక దేవుని దగ్గరికి పాపులుగా వెళ్తారో వారు బహుమతులు కోల్పోయి పరలోక రాజ్యాన్ని కూడా కోల్పోతారు. ఎవరైతే మరణం సమీపించాక దేవుని దగ్గరికి దేవుడు మెచ్చిన వారుగా వెళ్తారో వారికి శ్రేష్టమైన కీటలు దేవుడు పరలోకంలో ఇస్తారండి. ఎవరైతే మరణం సమీపించాక దేవుని దగ్గరికి దేవుడు అసహించుకునే వారుగా ఉంటారో వారు శ్రేష్టమైన కీటలు కాదు కదా, ఘోరమైన శిక్షలు పొందుకునే అవకాశం ఉంది. ఒకసారి ఆలోచన చేద్దామండి. మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఒక రోజున మరణించాలి. మరణించి దేవుని దగ్గరికి వెళ్ళాలి. మరి దేవుని దగ్గరికి ఎలా వెళ్తున్నాం? పరిశుద్ధంగానా దోషులుగానా? ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.